Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss last class continuous గా ఉండే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అని మీరు డిస్కస్ చేసుకున్నామండి 1.5 ఎక్సర్సైజ్ రియల్ నెంబర్స్ లో. సో లాస్ట్ మనం 5 ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరిగింది లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే. సో ఈ రోజు మనం మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇఫ్ log x plus y by 3 is equal to half into log x plus log y. సో ఇన్ కేస్ ఇది అయినట్లయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x by y plus y by x. సేమ్ ఫిఫ్త్ వన్ ఎలా అయితే మనం ఇది యూజ్ చేసుకుని ఇది ప్రూవ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం, ఇది ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి మనకి 4 మార్క్స్ 6 మార్క్స్ లోని. సో ఇప్పుడు మనం చేద్దాం అక్కడ. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం యూజ్ చేసుకోమన్నారండి, లాగ్ x plus y by 3 is equal to 1/2 into log x plus log y. సో దీన్ని యూజ్ చేసుకోవాలండి మనం. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే x by y ప్లస్ y by x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఏం చేయాలనేదాన్ని మనం చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. సో బోత్ సైడ్స్ లాగ్ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం సొల్యూషన్లో సో లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి చూడండి లోపల మనకి లాగ్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా యూజ్ చేశారు. అంటే లాగ్ ఎం ఇంటూ ఎన్ కింద రైట్ చేసుకోవచ్చు కదా, హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ వై. అంటే ఇది మనకి లాగ్ ఎం ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. ఈ ఫార్ములా అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని ఇది రైట్ చేసాం. ఇక్కడ చూడండి మనకి ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇంకో ఫార్ములా యూజ్ చేద్దాం, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ 1/2. ఇది ఎలా వచ్చింది అంటే మనకి లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ అనే ఫార్ములాని యూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి ఏదైనా ఒక నెంబర్ పైన కానీ మనకి పవర్లో 1/2 లేదా ఏ పవర్ 1/2 లేదా ఎక్స్ పవర్ 1/2 అని ఉన్నట్లయితే అది √2కి మనం రైట్ చేసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఎనీథింగ్ పవర్ 1/2 ఈజ్ కెన్ బి రిటర్న్ యాజ్ √ఓవర్. ఓకే, రూట్లో రైట్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇంటూ √ఓవర్ ఎక్స్ వై. బోత్ సైడ్స్ నేను ఇప్పుడు లాగ్ని కట్ చేస్తున్నానండి. బోత్ సైడ్స్ కూడా నేను క్యాన్సిల్ చేసుకున్నాను లాగ్ని. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏముంది, ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు √ఓవర్ ఎక్స్ వై. సో ఇక్కడ మనకి 3 అనేది లెఫ్ట్ సైడ్ డివిజన్లో ఉంది, నేను దీన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ √ఓవర్ ఎక్స్ వై. నేను బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేయాలనుకుంటున్నాను. స్క్వేర్ చేసినట్లయితే మనకి ఈ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుందట. స్క్వేర్ ఆన్ లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీకు ముందు వీడియోస్లో చెప్పాను కదండి, మనం ఎప్పుడే కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉండేటప్పుడు ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే అప్లై చేస్తే బోత్ సైడ్స్ కూడా చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ 3 ఇంటూ √ఓవర్ ఎక్స్ వై. అంటే 3కి స్క్వేర్ ఉంటుంది, ఈ √ఓవర్ ఎక్స్ వై స్క్వేర్కి స్క్వేర్ ఉంటుంది అనమాట. చూడండి మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తే ఇబ్బంది అవుతుంది, నేను ఎక్కడ చేస్తున్నాను దీనికి కంటిన్యూషన్గా. అంటే మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఇక్కడ యూజ్ చేసుకుంటాం కాబట్టి కొన్ని ఈ సైడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 3 3 9. రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి xy. ఇక్కడ xy ఉంది, ఇక్కడ xy ఉంది కాబట్టి దీన్ని నేను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy అంటే 7xy వస్తుంది అనమాట మనకి ఫైనల్గా. అంటే ఎక్స్ స్క్వేర్
ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy అనమాట. ఇప్పుడు నేను 7 ఇక్కడే ఉంచుతున్నాను, xy నేను లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ నేను ఉండే డినామినేటర్లో ఉండే వాల్యూని ఏం చేద్దాం అనుకుంటానంటే దీనికి బోత్ సైడ్ సపరేట్గా రాసుకుంటున్నాను. అంటే ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఉన్న స్క్వేరు, ఇక్కడ ఎక్స్, ఇక్కడ స్క్వేరు, ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకా మిగిలింది ఏముంది, పైన ఎక్స్ మిగిలింది, కింద వై మిగిలింది. పైన ఇక్కడ వై మిగిలింది, కింద ఎక్స్ మిగిలింది. వాల్యూ అంతా 7. మనకు క్వశ్చన్ ఏమి అడిగారు, ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అంతా అని అడిగారు. సో ఎక్స్ బై వై వై బై ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 7. సో ఈ ప్రాబ్లం మీకు అర్థం అవడం కోసం ఇక్కడే ఉంటే మీకు స్టెప్ బై స్టెప్ కనిపిస్తుందని ఇలా అడ్జస్ట్మెంట్ చేశానండి ఇక్కడ. ఓకే, సో ఒకే దగ్గర మీకు ఏ స్టెప్ యూజ్ చేస్తానో అనేది అర్థమవుతుందని. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. సో 7th వన్ చూడండి ఒకసారి. 7th వన్ చూసినట్లయితే ఇఫ్ 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. అంటే ఈ రెండింటి వాల్యూ కూడా 1000కి ఈక్వలే. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1/x మైనస్ 1/y యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, కండిషన్ ఏమి ఇచ్చారంటే 2.3 raised to the power of x 0.23 raised to the power of y ఈజ్ ఈక్వల్ టు 1000. దీన్ని యూజ్ చేసుకుని మనం 1/x మైనస్ 1/y యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా చేద్దాం చూడండి సింపుల్గా. సో వెరీ వెరీ సింపుల్ అండి ఇది. సో చూడడానికి ఏదో డెసిమల్స్లో కనిపిస్తుంది కానీ వెరీ వెరీ సింపుల్ ఇది. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారండి కండిషన్లో, గివెన్ 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అనే కదా ఇచ్చారు. అంటే ఇది దీనికి ఈక్వలే, దీనికి ఈక్వలే, రెండు సైడ్ బై సైడ్ చేస్తున్నాను చూడండి. 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. అంటే నేను సపరేట్గా ఈక్వల్ చేసుకున్నాను. వాడు మనకి రెండింటికి ఈక్వల్ అని చెప్పాడు కదా, నేను దాన్ని సపరేట్గా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి దీనికి 2.3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఎలా రైట్ చేసుకోవచ్చు అండి, 1000ని 10 raised to the power 3 కింద రైట్ చేసుకోవచ్చు కదా. నేనేం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ కూడా పవర్స్లో ఎక్స్తో డివిజన్ చేస్తున్నాను. డివిజన్ బోత్ సైడ్స్ ఎక్స్ బై పవర్స్, లేదా డివిజన్ బోత్ సైడ్స్, లేదా డివిజన్ పవర్స్ ఇన్ పవర్స్, డివిజన్ ఇన్ పవర్స్, డివిజన్ బోత్ సైడ్స్ ఎక్స్. అంటే సేమ్ డివిజన్ చేస్తున్నాను బోత్ సైడ్స్ కూడా. అంటే 2.3 ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 raised to the power 3/x. ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఏం మిగులుతుంది మనకి 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 raised to the power 3/x. ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం మనం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనిలాగా చేస్తున్నాను. దీన్ని కూడా మనకి 0.23 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 10 raised to the power 3. సో ఇక్కడ కూడా నేను పవర్స్లో డివైడ్ ఎక్స్, ఇక్కడ వై ఆన్ బోత్ సైడ్స్, డివైడ్స్ వై ఆన్ బోత్ సైడ్స్. అంటే 0.23 వై బై వై ఈజ్ ఈక్వల్ టు 10 raised to the power 3/y. ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోతుంది. 0.23 ఈజ్ ఈక్వల్ టు 10 raised to the power 3/y. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి కదండి. ఈ 2 ఈక్వేషన్స్ నేను ఎలా యూజ్ చేసుకుంటున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.3ని తీసుకుందాం. 2.3 నేను ఏమంటే దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు అంటే 2.3ని 0.23 ఇంటూ 10 కింద రైట్ చేసుకోవచ్చు కదండి. 2.3ని తీసుకొని నేను 2.3 ఈజ్ ఈక్వల్ టు
0.23 ఇంటూ 10. ఇన్ కేసు ఈ రెండు కూడా మల్టిప్లై చేసినట్లయితే మనకు 2.3 వస్తుంది వాల్యూ మళ్ళీ. సో 2.3 ఈజ్ ఈక్వల్ టు 0.23 ఇంటూ 10 కింద రైట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకి 2.3 వాల్యూ ఎంతండి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈ రెండింటిని యూజ్ చేసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ మన దగ్గర ఉన్నాయి కదా. సో ఈక్వేషన్ 1 2.3 ఎంత? 10 raised to the power 3/x. సో ఈక్వేషన్ 2 ఎంత అండి? 10 raised to the power 3/y ఇంటూ 10. దీనికి పవర్లో ఏం లేదు. సో పవర్లో ఏం లేదంటే దాని అర్థం 1 ఉన్నట్టుగా అర్థం కదండి. సో 1 ఉందనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా బేసెస్ ఈక్వల్. బేసెస్ ఆర్ ఈక్వల్. Bases are equal. Then powers are also equal. మనకి బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ కూడా ఆటోమేటిక్ ఈక్వల్ అయిపోతాయి కదండి. సో ఇప్పుడు 3/x ఈజ్ ఈక్వల్ టు 3/y ప్లస్ సారీ ఇక్కడ ఒక స్టెప్ రాయడం మర్చిపోయానండి నేను మీకు. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటూ 1 కదా, అంటే ఇక్కడ రెండు కూడా a పవర్ m ఇంటూ b పవర్ m, అంటే దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు? 10 raised to the power y ప్లస్ 1 కింద రైట్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి అంటే ప్లస్ 1 అనమాట. సో బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను 3/x దీన్ని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా, అంటే 3/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 కామన్ తీసినట్లయితే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 3 మల్టిప్లికేషన్లో ఉంది కదా, నేను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, అంటే 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే ఫైనల్గా మనకి 1/x మైనస్ 1/y ఈక్వల్ వాల్యూ ఎంత అండి? 1/3 అనమాట. ఇది ఫైనల్ వాల్యూ. ఇక్కడ వెరీ వెరీ ఈజీ అండి. ఒక్క స్టెప్ మీకు వస్తే చాలు. అది ఏంటి అంటే సింపుల్ 2.3ని మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అనేది ఒక్కటి వస్తే చాలు అంతే. ఓకే, నెక్స్ట్ 8th వన్ అండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఎయిత్ ప్రాబ్లం వచ్చేసి మనకి 2 పవర్ x ప్లస్ వై x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ x 1 మైనస్ x. సో ఈ విధంగా ఇచ్చారు. దాన్ని యూజ్ చేసుకుని మనం x వాల్యూని అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఏంటి? 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ x. దీన్ని యూజ్ చేసుకుని మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు చూడండి, ఈ బోత్ సైడ్స్ కూడా నేను ఏం చేశానంటే లాగ్ని అప్లై చేసుకున్నాను. 2 పవర్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ x. నేను బోత్ సైడ్స్ కూడా లాగ్ని అప్లై చేశాను. అప్లై ద log బోత్ సైడ్స్. నేను లాగ్ అప్లై చేసినట్లయితే సో log 2 raised to the power x plus y is equal to log 3 raised to the power 1 minus x. ఇది మనకి ఎలా ఉందంటే log a పవర్ m. log a పవర్ m ఫార్ములా ఏంటంటే m ఇంటూ log a, అంటే దీన్ని x ప్లస్ 1 ఇంటూ log 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x ఇంటూ log 3. దీనికి ఫార్ములా మెన్షన్ చేయాలండి. log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేద్దామంటే ఎక్స్తో ఒకసారి దీన్ని మల్టిప్లై చేయండి, 1తో ఒకసారి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఎక్స్ ఇంటూ log 2 ప్లస్ 1 ఇంటూ log 2 అంటే log 2. సేమ్ 1 ఇంటూ log 3 అంటే log 3 మైనస్ ఎక్స్ ఇంటూ log 3. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి x ఉంది, ఇక్కడ x ఉంది, అంటే ఈ x టర్మ్ ఇటు, ఈ కాన్స్టెంట్ టర్మ్ అటు ట్రాన్స్ఫర్ చేద్దాం ఒకేసారి. x log 2 ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్